మరో నెల రోజుల్లో భారత్ లో T20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయా దేశాల బోర్డులు T20 వరల్డ్ కప్ కోసం తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్లేషకులు సైతం ఏ జట్టు గొప్పగా ఉంది అనే దానిపై విశ్లేషణలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియాపై అందులో కీ రోల్ ప్లే చేసే టీమిండియా ఆటగాడి గురించి ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యలు చేశాడు. రాబోయే T20 ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యా భారత్ కు కీలకం కానున్నాడని, మ్యాచ్ల్ని గెలిపించడంలో అతడు కీ రోల్ ప్లే చేస్తాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. T20 వరల్డ్ కప్ కు భారత జట్టు కూర్పును విశ్లేషించాడు. బ్యాటు బాలు రెండింటిలోనూ రాణించే ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. దీంతో జట్టు సమతుల్యంగా ఉంది. ముఖ్యంగా T20 వరల్డ్ కప్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా చాలా కీలకమైన ఆటగాడు అవుతాడంటూ బ్యాటు బాల్ తో అతడు మ్యాచ్ ని గెలిపించగలడు. అతను ఏ పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే సత్తా అతడి సొంతమని డివిలియర్స్ పేర్కొన్నాడు. హార్దిక్ బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి జట్లు త్వరగా అవుట్ చేయాలని భావిస్తాయని, ఎందుకంటే హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే గనుక ప్రత్యర్థి జట్టు మ్యాచ్ కోల్పోయే ప్రమాదం ఉందని అన్నాడు. బ్యాట్ తోనే కాకుండా బంతితోనూ హార్దిక్ పాండ్యా ప్రత్యర్థులను వణికించగలడని ప్రశంసించాడు. పాండ్యా జట్టులో ఉండడం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు గొప్ప ఆస్తి అని డివిలియర్స్ అన్నాడు. కాగా 2026 T20 వరల్డ్ కప్ కు భారత్ శ్రీలంకలో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్తాన్ నెదర్లాండ్ మధ్య జరగనుంది. అలాగే ఈ T20 ప్రపంచ కప్ లో అత్యంత రసవత్తరంగా ఫ్యాన్స్ థ్రిల్ గా ఫీల్ అయ్యే ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. మొత్తంగా ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. ఇందుకు గాను 4 గ్రూపులుగా విభజించారు. ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి.